హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ. మీరు చూస్తున్న అరస్వర్డ్. భారతదేశంలో బతకాలంటే ఎంతో కొంత ఈత రాకున్నా బతకొచ్చు, డ్రైవింగ్ రాకున్నా బతకొచ్చు. కానీ కనీసం లాలోని ఏం జరుగుతుంది, ఏం సూత్రాలు ఉంటాయి, ఎట్లా మనకు శిక్షలు పడతాయి, ఏ రూల్ ప్రకారంగా ప్రభుత్వాలు రన్ అవుతున్నాయనే అంశాలు తెలుసుకోవాలి. అలాంటి తెలుసుకోవడానికి ఇచ్చే గొప్ప అవకాశమే లా సెట్ ఎగ్జామ్. లా సెట్ ఎగ్జామ్ ప్రతి ఇయర్ పడేలాగా ఈ ఇయర్ గాను ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఏప్రిల్ ఫస్ట్ తారీఖు లాస్ట్ డేట్. అది విత్ లేట్ ఫీ అయితే మే 13వ తారీఖు వరకు ఉందండి. ఎగ్జామ్ వచ్చేసి మే 18వ తారీఖు. ఈ రోజే నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 120 మార్కులకు ఉంటుందండి. యాక్చువల్ లా అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి 3 years లా, ఒకటి 5 years లా. 3 years లా వచ్చేసి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకు ఎలిజిబిలిటీ. 5 years వాళ్ళకి ఇంటర్ అయిపోయిన వారికి 5 years ఉంటుంది. 3+2 అన్నట్టు 5 years ఇంటిగ్రేటెడ్ లా అంటారు. 5 years కోర్స్ ఉంటుంది. దీనికి గాను 120 మార్కులకు ఎగ్జామ్ ఉంటుందండి. ఈ ఎగ్జామ్లో వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అంటే సాధారణంగా రెగ్యులర్గా వచ్చే న్యూస్ మరీ అంతా చదవాల్సిన అవసరం లేదండి. తాజా వార్తలు ఏం జరుగుతున్నాయి, ఏ దేశ యుద్ధాలు జరుగుతున్నాయి, పాలిటిక్స్ రిలేటెడ్గా ఉండాలండి. పాలిటిక్స్ రిలేటెడ్గా ఉండాలి. బంగారం రేట్లు కాదు కావాల్సింది. పాలిటిక్స్ రిలేటెడ్గా ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి, దేశంలో ఏం జరుగుతున్నాయి, దేశంలో న్యాయ వ్యవస్థలో ఏం మార్పులు జరిగినాయి, ఏ కొత్త చట్టాలు తీసుకొచ్చారు, వాటిలో ఒక మార్పులు ఏంది, ఇలాంటి వాటి మీద తాజా కంటెంట్ మీద కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంకా వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అంటే అది 30 మార్కులకు ఉంటుందండి. జాగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది. ఇట్లా అన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ వచ్చేసి అంటే సైన్స్ కూడా వస్తుందండి. అవన్నీ కలిపితే 30 మార్కులకు ఉంటుంది. కరెంట్ అఫైర్స్ వచ్చేసి 30 మార్కులకు ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద 60 మార్క్స్ ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేస్డ్ చేసుకుని 60 మార్క్స్ ఉంటుంది. ఇందులో వచ్చేసి ఏం చేస్తారంటే మనం ఇంగ్లీష్లో ఒక పేరా ఇచ్చి దాంట్లో 10 క్వశ్చన్లకు ఆన్సర్ చేయండి అన్నట్టు ఇందులో కూడా ఒక పేరా ఇస్తారు. న్యాయానికి సంబంధించిన వాటిని నేను గుర్తించమంటారు 10 ఆన్సర్లు. సో సింపుల్. అట్లాంటి మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వస్తుంది. ఎవరైనా ఈ డిగ్రీ తర్వాత ఏం చేయాలని మిమ్మల్ని అని అడిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ పోటీ పడేవాళ్ళు లా ప్రిపేర్ అవ్వండి. లా ప్రిపేర్ అయ్యి మీరే మీ ఏరియాలో ఒక మంచి న్యాయవాది అవుతారు. మీకు అవగాహన ఉంటుంది, 10 మందికి చెప్పగలుగుతారు. ఇలాంటి లా ప్రిపేర్ అయ్యారికి ఆల్ ద బెస్ట్ అండి. మీకు గాక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.